నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో పట్టణ పోరు హంగామా కొనసాగుతోంది. ఇవాళ నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో ఉదయం నుండి నగరాల్లో కోలాహలం నెలకొంది. ఇప్పటికే టికెట్లు ఖరారైన వారు నామినేషన్లపై క్లారిటీగా ఉండగా క్లియరెన్స్ రాని వారు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. అటు పార్టీలు ఆశావహులు పెరిగిపోవడంతో పోటీ తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా రాష్ట్రం మొత్తం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. గెలుపుపై నమ్మకం ఉన్న అభ్యర్థులని రంగంలోకి దింపేందుకు పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఉన్నాయి. పార్టీలు కూడా అభ్యర్థులపై ప్రత్యేక సర్వేలు చేయించి రంగంలోకి దింపేందుకు గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చూస్తున్నారు. ఆఖరి నిమిషంలో పార్టీలు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తాయి? గెలుపు గుర్రాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తీవ్రమైన పోటీ ఉన్న చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పార్టీలు రెబల్స్ బెడదపై ఫోకస్ పెట్టాయా? నగరంలో ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతున్నారు? ప్రచారంలో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికెక్కడ ఫోకస్ పెట్టారు? మాజీ సీఎం రేవంత్ సభలు పెడతారా? మాజీ సీఎం కేసీఆర్ సభలు పెడతారా? పట్టణాల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాలను రెడీ చేసుకుంది? బీజేపీకి పట్టణాల్లో పట్టు దొరుకుతుందా? మూర్తి అనాలిసిస్ మా కలీగ్ లైవ్ లో అక్కడ అందిస్తారు. ఆశా, ఓవర్ టు యు. రైట్, మొన్న పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ పంచాయతీ ఎలక్షన్స్ లో ఏ పర్సంటేజ్ వచ్చింది, ఏ విధంగా ఉంది, పార్టీలు వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూసాం. కాకపోతే పంచాయతీ ఎలక్షన్స్ కి మున్సిపల్ ఎలక్షన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్స్ అనేది మనకి పార్టీల గుర్తుల మీద జరుగుతాయి. ఇప్పటికీ పంచాయతీ ఎలక్షన్స్ పర్సంటేజ్ల మీద పార్టీల మధ్య విభేదాలు మనం చూస్తుంటాం. మాకు ఇంత పర్సంటేజ్ వచ్చిందని లేదు, అధికార పార్టీ ఇండిపెండెన్స్ కూడా తన ఖాతాలో వేసుకొని చెప్పేస్తున్నారు. కానీ మున్సిపాలిటీలో అటువంటి వైఖరి ఉండదు. పార్టీల గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ మాకు ప్రజల్లో ఆదరణ ఉంది, గతంలో కంటే మేము మెండుగా దూసుకెళ్తున్నాము. సో మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలో కూడా అధిక శాతం అంటే 80 to 90% మాకే వస్తుంది అనేది అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఇక గత అధికార పార్టీ బీఆర్ఎస్ విషయానికి వస్తే పట్టణాల్లో ఎప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు, మాకు ఎప్పుడు పట్టే ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు, ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ప్రజలందరూ కూడా అప్పుల బాధల్లో జీవితాన్ని గడపలేకపోతున్నారు. కాబట్టి మా పార్టీకే ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. అదే విషయాల్ని చెప్తోంది. ఎందుకంటే అభివృద్ధి చేయట్లేదు, కేవలం విచారణల పేరులో లేదంటే కనుక టాపిక్ డైవర్షన్ చేయడం విషయంలో ఈ విధానంతోనే వెళ్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలన లేదు అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. ఇక ఉన్నటువంటి 3వ పార్టీ బీజేపీ. అది ఈసారి అంటే మనకి 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర నుంచి చూసుకున్నా, పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర నుంచి చూసుకున్నా గతం కంటే తెలంగాణలో పుంజుకుంటుంది బీజేపీ. అది ఎంత పర్సెంట్ అనేది పక్కన పెడితే పుంజుకుంటున్నటువంటి మాట అయితే మనం వాస్తవంగా చూడొచ్చు. ఎంత పర్సెంటేజ్ పెరుగుతోంది, ఆ పర్సెంటేజ్ గల కారణాలు ఏంటనేది బీజేపీ విశ్లేషించుకుంటోంది. వచ్చే ఎలక్షన్స్ లో మాత్రం తప్పకుండా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మాత్రం తప్పకుండా బీజేపీ గెలిచి తీరుతోంది అనేది బీజేపీ చెప్తున్నటువంటి మాట. ఈసారి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో గతం కంటే ఎక్కువ ఉంటుంది. ఇది పట్టణ ప్రజలకు సంబంధించి ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, విద్యావంతులు ఉంటారు. కాబట్టి కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తుందో తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మా వైపే మొగ్గు చూపుతారు, మా పార్టీయే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉన్నటువంటి 7 మున్సిపాలిటీ కార్పొరేషన్లో 116 మున్సిపాలిటీలోను మేమే విజయడంక మోగిస్తాము, ఏమేం చేస్తాము, ఏ విధంగా ముందుకెళ్తున్నాము, కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది, ప్రాజెక్టుల విధి విధానాలు ఏంటి, అటు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ చేసినటువంటి పనులేంటి, రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతిపాలు పట్టించారు, ఇవన్నీ కూడా ప్రణాళిక వేసుకుంటూ అటు బీజేపీ చీఫ్ కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, మాట్లాడుకుంటూ ఎంపీలు కావచ్చు ఒక ప్రణాళికగా ముందుకెళ్ళాలి, ప్రజల్లో బీజేపీ యొక్క బలాన్ని నిరూపించాలని చెప్పి ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఏంటి 3 పార్టీలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి? ఈ రోజు నామినేషన్ కి లాస్ట్ డేట్ కాబట్టి ఏ విధంగా అభ్యర్థులు ముందుకెళ్తున్నారనే విషయాలకు సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు కరీంనగర్ ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రైట్ ప్రశాంత్, మనం చూడొచ్చు ఈ రోజుతో నామినేషన్ లాస్ట్ డేట్.
కాకపోతే పార్టీల్లో ఇప్పటికీ ఇంకా ఒక తెలియని అయోమయం ఉంది. కొంతమంది అభ్యర్థులకి టికెట్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పి డైలమా కూడా కొనసాగుతుంది. అందరికి క్లారిటీ వచ్చినట్టేనా? పార్టీల ప్రచారానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రశాంత్, ఒక్కసారి ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ చెక్. ఆశ. ఇక పార్టీలో ఉన్న ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, ఇక నామినేషన్ల ఎవరైతే నామినేషన్లు వేశారో వారందరికీ సంబంధించి కూడా పార్టీల నుండి బీఫాములు రావాలి. బీఫాముల నుండే ఇక పార్టీలు ఎవరైతే తమ అభ్యర్థులుగా ప్రకటించాలన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇక కరీంనగర్ లో మొన్న రీసెంట్ గానే ఎప్పుడైతే నామినేషన్ల పర్వం కొనసాగిన నేపథ్యంలో ఇక నెక్స్ట్ డేనే ఇటు మంత్రులంతా కలిసి కూడా ఎవరైతే పూర్తిగా అంటే చాలా మంది ఆశావాహులంతా కూడా నామినేషన్లు వేశారు, వారందరికీ సంబంధించి కూడా కూర్చుండబెట్టి మేము సర్వేలు చేస్తాము, సర్వేల ప్రకారమే ఎవరికైతే ఖచ్చితంగా టికెట్లు అంటే గెలిచే గుర్రాలకు మేము ఇస్తాం కాబట్టి మిగతా వారంతా కూడా వారికి మద్దతు ఇవ్వాలనేది కూడా ప్రధానంగా మంత్రులు, అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక ప్రధానంగా కరీంనగర్ కి సంబంధించి కూడా ఈ 13 మున్సిపాలిటీలకు అదేవిధంగా 2 కార్పొరేషన్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పార్టీలు ఇక ఆశలు పెట్టుకున్నాయి. మేమంటే మేము గెలుస్తామని. ఇటు బీజేపీ ఇప్పటికే కరాఖండిగా ప్రకటించింది కరీంనగర్ మేయర్ పీఠం మాదే అంటూ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇక ఖచ్చితంగా మేము మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామనేది కూడా కరాఖండిగా చెప్పిన సందర్భం చూసాం. ఇక కాంగ్రెస్ కూడా అదే విధంగా పట్టు కొనసాగిస్తున్న నేపథ్యం కనబడింది. ఖచ్చితంగా మేము గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే ఇప్పుడు మేము అధికారంకి వచ్చాము, ఖచ్చితంగా మా సంక్షేమ కార్యక్రమాలు ఏది చేశామో వాటి అన్నిటికి సంబంధించి ప్రజలలో విస్తృతంగా తీసుకెళ్తాము, కాబట్టి ఖచ్చితంగా మేం గెలుస్తామన్నది కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలను ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. ఇక వెల్చాల రాజేందర్ లాంటి వాళ్ళని కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టిన సందర్భం కనబడ్డది. మరొక వైపు బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు మేము ఇక్కడ ఏకచక్రాధిపత్యంగా ఉన్నాం, ఖచ్చితంగా మరొక మారు ప్రజల్లో పూర్తిగా అసంతృప్తి ఉంది ప్రభుత్వం పైన. ఖచ్చితంగా వారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ఖచ్చితంగా మాకు ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏ వైపు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ పార్టీలలో ఒక స్పష్టత కనబడట్లేదు. ఖచ్చితంగా పార్టీ బీఫామ్లు ఎవరికి వస్తాయన్నది కూడా సందిగ్ధత నెలకొన్న నేపథ్యం కనబడుతోంది. వారందరికీ సంబంధించి కూడా పార్టీలు ఖచ్చితంగా ఒకరికి అంటే ఖచ్చితంగా పార్టీ అంటే ఎమ్మెల్యేలను అదేవిధంగా స్థానికంగా ఉన్న అగ్రనాయకులందరినీ కూడా పూర్తిగా మోహరిస్తున్నప్పటికీ కూడా ఎవరికి ఇంకా క్లారిటీ రావట్లేదు, ఎవరికి బీఫామ్లు వస్తాయి, ఎవరు పార్టీ నుండి పోటీ చేస్తారనేది కూడా ఏ పార్టీ కూడా స్పష్టత ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. మొత్తానికైతే మరికొన్ని గంటలే ఉంది కాబట్టి ఖచ్చితంగా వారందరికీ కూడా స్పష్టత ఇస్తారా లేదు, ఖచ్చితంగా ఎవరికి టికెట్లు వచ్చినా మిగతా వారికి సహకరిస్తారా లేదా అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. మొత్తానికైతే ఇదొక పెద్ద యుద్ధంగా మొదలైంది. ఎటువైపు దారితీస్తుంది, దాదాపు 10 రోజులు ప్రచార పర్వం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఆశ మొత్తానికి కరీంనగర్ కి సంబంధించి 2 కార్పొరేషన్ లో ప్రధాన పార్టీలన్నీ కూడా పూర్తిగా వీటిపైన ఆశలు పెట్టుకున్నాయి. ఖచ్చితంగా తమ బల ప్రయోగాలు పూర్తిగా ఎక్కడికక్కడ సామధాన దండోపాయాలన్నీ కూడా ప్రయోగించి ఖచ్చితంగా మేమంతా కూడా మేయర్ పీఠాలను మేము అధిరోహిస్తామనేది కూడా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆశ ఇక్కడ రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మీరు చెప్పిన విధంగా ఆశావాహులు రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది కూడా మెయిన్ పాయింట్. ఎందుకంటే టికెట్ ఆశించి భంగపడిన వారు ఏ విధంగా టర్న్ కాబోతున్నారు ఏంటనేది. రైట్, కరీంనగర్ సంబంధించి తెలుసుకున్నాం. మిగిలిన జిల్లాల్లో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, ప్రచారానికి సంబంధించి పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా తెలుసుకుందాం. దానికంటే ముందు క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఎస్, మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ బలాబలాలేంటి, ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు, అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ ఏ విధంగా ఉంది, ఈ రోజు నామినేషన్ లాస్ట్ డేట్ కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నాయి అనే విషయాలకు సంబంధించి మాట్లాడుతున్నాం. మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, ఎంతవరకు ఉంది? గెలుపు గురాలకు మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పి 3 పార్టీలు ముందుకెళ్తున్నాయి. నల్గొండ అంటేనే తెలంగాణ రాజకీయాల్లో ఒక స్పెషల్ ఫోకస్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉండబోతున్నాయి? 3 పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు మీద ధీమా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కదా. రైట్ ఆశ, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 16 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. నేడు కీలక ఘట్టమైనటువంటి నామినేషన్ల ప్రక్రియ నేడు సాయంత్రంతో ముగుస్తుంది. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అనేటువంటి అంచనాలు అయితే కనబడతా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం తక్కువగా ఉంటుంది. కొన్ని అర్బన్ ప్రాంతాలకు సంబంధించి ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని వార్డుల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా వార్డుల్లో ఆ అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు.
ముఖ్యంగా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కూడా విచిత్రమైనటువంటి రాజకీయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గోపీల వ్యవహారం ఇక్కడ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గోపీలు అంటే గోడ మీద పిల్లి పార్టీ నాయకులు కూడా వీళ్ళది కొంత హాట్ టాపిక్ అవుతా ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి ఒక పార్టీలో ఉంటున్నాడు, అక్కడ ఆ పార్టీలో టికెట్ రాకపోవడంతో తెల్లారి పార్టీ మారుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు నల్గొండ కార్పొరేషన్ సంబంధించి ఈసారి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా టికెట్ ఆశించి భంగపడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఎత్తులు పై ఎత్తులతో పార్టీలకు సంబంధించిన బలాబలాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులకు సంబంధించి ఎంపిక సంబంధించి కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నకరకల్ నియోజకవర్గంలో వేముల వీరేశం అదేవిధంగా కోమరెడ్డి బ్రదర్స్ మధ్య ఆధిపత్య పూర్వ అయితే కొనసాగుతుంది. చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించి చిట్యాలలో వేముల వీరేశం సంబంధించిన అనుచరులకు మాత్రమే టికెట్ ఇచ్చారు. కోమరెడ్డి బ్రదర్స్ సంబంధించిన అనుచరులకు టికెట్లు ఇవ్వలేదనేటువంటి అలకతో అక్కడ అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ చిట్యాల మున్సిపాలిటీలో బలంగా ఉన్నటువంటి ఆ కొన్ని వార్డుల్లో కూడా అక్కడ ఇండైరెక్ట్ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మద్దతు తెలిపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు ముఖ్యంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి పెద్ద మున్సిపాలిటీలు అయినటువంటి కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, హాలియా ఈ ప్రాంతాల ఈ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య ఆధిపత్య తగ్గ ఫారైతే కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా చూసాం సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఇప్పుడు ఆ ఎలక్షన్లకు ఈ ఎలక్షన్లకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గుర్తులు అంటే పార్టీ సంబంధించిన గుర్తులు ఉండవు, ఇక్కడ పార్టీకి సంబంధించిన గుర్తులు ఉంటాయి కాబట్టి ఎవరి సత్తా ఏంటో కూడా తెలుస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇటు ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా వినిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఫెయిల్ అయినటువంటి అంశాలను ఇటు మహిళలకు ఇస్తానన్న 2,500 కావచ్చు, ఇటు పెంచుతానన్నటువంటి పెన్షన్ పెంచకపోవడం, యువతలకు స్కూటీలకు సంబంధించి కావచ్చు, రైతు భరోసా సంబంధించి కావచ్చు, ఇటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడైతే ఫెయిల్ అయినటువంటి అంశాలను ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి మరోసారి బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈసారి బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్లు దాటింది, అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలకు సంబంధించి వాళ్ళు ఒకటే ప్రజలకు క్లారిటీ సెమీఫైనల్ కింద భావిస్తున్నారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా. ఎందుకంటే పార్టీల గుర్తుల మీద జరిగేది 2 years అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ఏర్పడి కూడా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటని తెలుసుకోవడానికి ఇది ఒక ఛాన్స్ కింద ఉంది. 3 పార్టీలు కూడా టగ్ ఆఫ్ వార్ టఫ్ ఫైట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిరణ్. ఎస్, మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటేష్, మెయిన్ గా పార్టీల గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ ఒకటి, అసంతృప్తులను బుజ్జగించడం ఒకటి, గెలుపు గుర్రాల వేట ఇప్పటికే కొనసాగుతోంది. ఆల్మోస్ట్ లాస్ట్ టైంకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఏ పార్టీల బలాబలాలు ఏంటి, ఏ పార్టీలు ఏ అస్త్రాలతో ముందుకెళ్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీలు అయితే ఈ మున్సిపల్ పోరులు అయితే కథన రంగంలోకి ముందుకు సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతూ అభ్యర్థులను కూడా ఖరారు చేసిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు 250 నామినేషన్లు ప్రక్రియ దాఖలైనాయి. దీంతో పాటు ఈ రోజు చివరి రోజు కావడంతో ఖచ్చితంగా 400 నుంచి 500 నామినేషన్లు అయితే ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులు అయితే దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం హోరాహోరీగా ఈ మున్సిపల్ కానీ అక్కడ కార్పొరేషన్ స్థానాలను కైవసం చేసుకోవడానికి తమ ప్రయత్నాలు అయితే మొదలు పెట్టాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు, వర్గపోరు ఎక్కువగా ఉండడంతో అక్కడ అభ్యర్థులు చాలా మంది రెబల్ అభ్యర్థులుగా ఆ పోటీలోకి దిగుతున్నారు. వారిని బుజ్జగించే పనిలో అయితే అధినాయకులకైతే తలనొప్పి తప్పడం లేదొచ్చు. దీంతో పాటు బీఆర్ఎస్ కు సంబంధించి కూడా చాలా మంది ఆశావాహుల మున్సిపల్ కు సంబంధించిన చైర్మన్లకు పోటీ పడుతున్నారు. వారిని కూడా కొద్దిగా బుజ్జగించే పనిలోకి అయితే టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులు కూడా పనిలో పడ్డారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 మంత్రులను చూసుకుంటే కూడా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ నుంచి, అక్కడ వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి కూడా అక్కడ వనపర్తి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్లు కైవసం చేసుకోవడానికి మహబూబ్నగర్
జిల్లాకు సంబంధించిన మహబూబ్నగర్ కార్పొరేషన్ కొత్తగా కావడం వల్ల మహబూబ్నగర్ అయితే ఈ మహబూబ్నగర్ పాలమూరు గడ్డపై కార్పొరేషన్ గడ్డపై శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ జెండా ఎగరవేసి పావులు కలుపుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం వల్ల ఖచ్చితంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ కైవసం చేసుకోవడైతే ఇప్పటికే మా మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా వాకిరి శ్రీహరి కానీ, జూపల్లి కృష్ణారావు కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా ప్రతి అభ్యర్థిని గెలుపు గుర్రాలని గెలిపించుకోవాలి, వారి కోసం శాయశక్తిలా కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ మున్సిపల్ కానీ, ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు కానీ అన్ని పార్టీలకైతే చాలా పోటాపోటీగా సాగుతున్నాయి, సవాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ పడి కాంగ్రెస్ తో బీజేపీ పోటీ పడి గెలుచుకున్న స్థానాలు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ డీకే అన్న కూడా తన పాగా వేసేందుకైతే ప్రయత్నాలు మొదలుపెట్టి అని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇది సెమీఫైనల్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక సెమీఫైనల్ గానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పాలమూరు కార్పొరేషన్ ను సీఎం రేవంత్ రెడ్డికి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా స్థానిక మా మంత్రులు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే కానీ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి అప్డేట్. రైట్, ఇక మెదక్ విషయానికి వద్దాం. మెదక్ లో ఎటువంటి రాజకీయ అస్త్రాలను కదుపుతున్నారు, ఏ విధంగా ఉంది, ఏ పార్టీ బలం ఎక్కువగా కనిపిస్తోంది అనే విషయాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. క్రాంతి, ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్? ఏంటి రోజు నామినేషన్స్ లాస్ట్ డే, ఆల్రెడీ అభ్యర్థులు ఖరారు అయిపోయారా? ప్రచారంలో ముందుకెళ్తున్నారా? ఏ ఏ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? అసంతృప్తుల విషయానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆశ, మనం ఇప్పుడు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రం సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, మన వెనక కనిపిస్తున్నారు పెద్ద ఎత్తున ఆశావాహులు తమ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా మున్సిపాలిటీలు ఉన్నాయి. మనం సంగారెడ్డి జిల్లాను చూసినట్లయితే 11 మున్సిపాలిటీలు, మరి ఏ జిల్లాలో కూడా ఇన్ని మున్సిపాలిటీలు లేవు. దీంట్లో ఇంకా చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరులో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకే నియోజకవర్గంలో అత్యధిక మున్సిపాలిటీలు ఉన్నాయి ఇదే నియోజకవర్గము. దాని తర్వాత ప్రధానంగా మనం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట పురపాలికకి తప్పించి మిగిలిన వాటికి జరుగుతున్నాయి ఎన్నికలు. ఆ సిద్దిపేట పురపాలక సంఘం యొక్క 10వ కాలం పూర్తి కాకపోవడంతో అదొకటి పెండింగ్ ఉంది. మిగిలిన వాటి అన్నిటి కూడా జరుగుతున్నాయి. మొత్తాన్ని మనం చూసినట్లయితే మొత్తం 16 మున్సిపాలిటీలకి ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది చూసిన ప్రధానంగా ఇంకా అభ్యర్థులు కొన్ని మార్కులు ఫైనల్ అని, కొన్ని చోట్ల ఫైనల్ కాలేదు. ఇది అభ్యర్థుల ఫైనల్ చేయడమే పార్టీలకు తలనొప్పిగా మారింది. ఇటు అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున అభ్యర్థుల తాకిడి ఉంది. పెద్ద ఎత్తున మేము పోటీ చేస్తామంటూ పోటీ నెలకొని ఉంది. ఇది ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అభ్యర్థులు ఆసక్తి చూపిస్తారు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇటు కేసీఆర్ గానీ, హరీష్ రావు గానీ ఇదే జిల్లాకు చెందిన వాళ్ళు కావడంతో బీఆర్ఎస్ కూడా మంచి పట్టుంది. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ కూడా ఆసక్తి ఉంది. గతం మన ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి మంచి ఫలితాలు రావడంతో ఎక్కువ పోటీ నెలకొని ఉంది. ఇప్పుడు కొన్ని చోట్ల అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు, మరికొన్ని చోట్ల ఇంకా ఆశావాహులు ఎక్కడైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళని ఫైనల్ చేయలేదు. వాళ్ళంతా కూడా ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడానికి వస్తున్నారు. వాళ్ళు నామినేషన్ వేసుకుంటున్నారు, తర్వాత బీఫామ్ సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు అధిష్టానం కూడా వీళ్ళందరూ బుద్ధగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ అయితే పార్లమెంట్ కేంద్రంగా ఒక మంత్రి ఇన్ఛార్జ్ ఇచ్చింది. దాని తర్వాత ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ లేదా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల నేపథ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అభ్యర్థులు ఫైనల్ చేస్తున్నారు. పార్టీలు కూడా వాళ్ళకి సర్వేలు చేసుకుంటున్నారు. సర్వేలు చేసి ఎవరైతే గెలుపుకు అవకాశం ఉందో వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రెబల్స్ ను బుద్ధగించడం ప్రధాన సమస్యగా మారుతుంది. కొంతమంది ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఆపోజిట్ పార్టీలోకి మారుతూ ఉన్నారు టికెట్ కోసం, లేదా అంతేకాకుండా తమకు రాకుండా టికెట్ వేరే వాళ్ళకి రావడంతో అవతల వాళ్ళని ఓడించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇదే ప్రధాన సమస్యగా నెలకొని ఉంది. అభ్యర్థి పోటీ లేని చోట కంటే కూడా పోటీ ఎక్కువ ఉన్న కంటే అది సమస్యగా ఉంది. ఇదే రేపు కార్పొరేషన్లను కూడా కార్పొరేషన్లను కైవసం చేసుకునే దాంట్లో కూడా ఇది ప్రధానంగా సమస్యగా మారే అవకాశం ఉంది. అదే ఇటు అధిష్టానం, ఇటు కాంగ్రెస్ అధిష్టానం ప్రధాన పార్టీలైన ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీటి మీద దృష్టి సారించింది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలుచుకుంది. ఇటు వార్డులు కానీ 1-2 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఇక్కడ తమ ఉనికి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ మెదక్ ఎంపీ బీజేపీ క్యాండిడేట్ ప్లస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ బీజేపీ ఖాతాలో ఉండడంతో ఇక్కడ వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అయితే పార్టీలు ప్రయాణంగా ఇటు అధికార
కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కొంత రెబల్స్ సమస్య ఉంది, వాటిని బుద్ధగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నామినేషన్లు అయితే అందరూ కూడా వేయడానికి ఆశా వాళ్ళందరూ కూడా ఈ రోజు క్యూలు కడుతున్నారు. రైట్, ఇది ఇక్కడ ఉన్న థాంక్స్ పరిస్థితి. మొత్తగా చూస్తే ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. అసంతృప్తులు బుజ్జగించే పర్వంగాని కొనసాగకపోతే ఏ పార్టీలోకి జంప్ అవుతారనేది. పోటీ తక్కువగా ఉన్న ప్లేస్ లో ఓకే, పోటీ ఎక్కువగా ఉన్న ప్లేస్ లో ఇప్పటి వరకు మనం చూసాం కదా మున్సిపాలిటీలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, అక్కడ అసంతృప్తులు ఏ స్థాయిలో ఉన్నారు. ఒకవేళ వారికి టికెట్ రాకపోతే కనుక ఏ పార్టీలోకి జంప్ అవ్వబోతున్నారు, దానివల్ల పార్టీకి ఎటువంటి ఎఫెక్ట్ రాబోతుంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా మారుతున్నాయి. ఎస్, మిగిలిన జిల్లాల గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఎస్, మనం ఏ జిల్లాలో ఏ విధంగా ఉంది, మున్సిపల్ ఎలక్షన్స్ కి ఏ పార్టీలు ఏ అస్త్రాలను ముందు పెట్టబోతోంది. ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించి మాట్లాడుతున్నాం. గత అధికార పార్టీ ఏమో ప్రస్తుత అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పులు, లేదంటే చేయనటువంటి సంక్షేమ పథకాలు, అమలు చేయనటువంటి హామీలు, ఇవే అస్త్రాలుగా ముందుకెళ్తూ ఉంటే, మా 2 years పాలన చూసి మాకు ప్రజలు పట్టం కట్టబోతున్నారంటుంది అధికార పార్టీ. లేదు, గతంలో మీ పరిపాలన చూసారు, ప్రస్తుతం మీ పరిపాలన చూసారు కాబట్టి 2 పార్టీల మీద అసంతృప్తితో ఉన్నారు. దట్టు ఇది పట్టణాలకు సంబంధించింది కాబట్టి, మున్సిపల్ ఎలక్షన్స్ పట్టణ వాసులు ఉంటారు కాబట్టి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. సో బీజేపీకి సంబంధించి అన్ని తెలుసుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధంగా నిధులు ఇస్తుందో, ఇవన్నీ తెలుసుకున్న ప్రజలు ఉంటారు కాబట్టి మాకు ఈసారి మెజారిటీ స్థానాలు దక్కుతాయంటుంది బీజేపీ. ఇదంతా ఒక ఇష్యూ. పార్టీలకు సంబంధించి పార్టీలు ఏ విధంగా ప్రజలను ఆకర్షించుకోవాలి, బలాబలాలేంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి, ప్రతిపక్ష పార్టీ మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి, అధికార పార్టీ మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అసంతృప్తులు. ఈ రోజు నామినేషన్స్ కి లాస్ట్ డే, కానీ అసంతృప్తుల లిస్ట్ చూస్తే కనుక చాంతాడంతుంది. ఇప్పటికే అధిష్టానం నుంచి చాలా వరకు మేము ఏదైతే గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వదలుచుకున్నాం, ఎందుకంటే గెలవాలి కాబట్టి, పార్టీకి కట్టుబడి పార్టీకి నమ్మకంగా ఉన్న వారందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టము, వారితో పాటు ముందుకెళ్తాము. కానీ ఏదైతే టికెట్ వచ్చిన వారికి మీరు సహకరించండి అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఎంతవరకు సహకరిస్తారు? ఇప్పటి వరకు మా ప్రతినిధులు ఆయా జిల్లాల్లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా గోడ మీద పిల్లలు అంటే టికెట్ రాదా, సరే మేము ఈ పార్టీలోకి వెళ్ళిపోతాము, ఈ పార్టీకి సంబంధించి మేము సపోర్ట్ చేస్తాము, ఈ పార్టీ నుంచి మేము టికెట్ సంపాదించుకుంటాము, ఈ విధమైన వైఖరి మనకు కనిపిస్తోంది. సో ఎటువంటి విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్ సిద్ధం చేసుకున్నారు. ప్రజల్ని తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజా తీర్పు ఏంటని తెలియడానికి మనకు కొంత సమయం ఉంది. ఇంకా ఈ రోజు నామినేషన్స్ అయిపోతే ఇంకా ప్రచారంలో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల యొక్క వెర్షన్స్ ఈ విధంగా ఉంటే, బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపాలిటీలు అంటే పట్టణాలకు సంబంధించింది కాబట్టి మా బలం నిరూపించుకుంటామని చెప్తున్నారు. మరి ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, క్యాండిడేట్స్ అంతా ఓకేనా, డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ లీడర్ శోభా గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే మ్యామ్. శోభా గారు. నమస్తే అండి, నేను ఎక్స్ ఎమ్మెల్యేనండి, చెప్పదండి. మేము అదే చెప్పాము, ఎక్స్ ఎమ్మెల్యే అనే చెప్పాము. ఏంటి బీజేపీ అస్త్రాలు ఏంటి? ఒక పక్క అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, గత అధికార పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ, మేమంటూ టఫ్ ఫైట్ అంటూ చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. బీజేపీ అస్త్రాలు ఏంటి? ఇప్పుడు స్థానిక ఎన్నికలలో దాదాపుగా ప్రజలు చూసేది ఏంటంటే, సెంట్రల్ నుండి వచ్చే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్రం ఫండ్స్ ఎక్కువ వస్తాయి స్థానిక ఎన్నికలలో గెలిస్తే అనేది ప్రజలు చూస్తారండి. ఎందుకంటే ఇవాళ మొన్న సర్పంచ్ జరిగిన ఎన్నికలలో కానివ్వండి, ఇప్పుడు జరగబోయే నగర పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపల్ మొత్తం ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ వైపు, కేంద్రం వైపు ప్రజలు చూస్తారు. ఎందుకంటే ఇవాళ స్మార్ట్ సిటీ నిధులు కానివ్వండి, నగర పంచాయతీలకు కానివ్వండి, నేరుగా ఇవాళ సెంట్రల్ నుండి ఫండ్ వస్తాయి. కాబట్టి బీజేపీ అభ్యర్థులు గెలిపిస్తే బాగుంటది, చెప్పండి. కేంద్ర నిధులు ప్రత్యేకంగా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఇచ్చేది కాదు కదా, అన్ని రాష్ట్రాలతో సమానంగానే బీజేపీ కేంద్రంలో ఉన్నారు కాబట్టి తెలంగాణకు కూడా ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఏమిస్తున్నారని చెప్పి చూస్తారు కదా పట్టణ ప్రజలు. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఇప్పుడు మాకు కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదండి, మాకు ఎంపీలు ఉన్నారు కదండి, కేంద్ర మంత్రి ఒకరున్నారు, సహాయ మంత్రి ఒకరున్నారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు కేంద్రం నుంచి. మా వాళ్ళు ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి వచ్చే వాటా కాకుండా అదనంగా కూడా తీసుకొస్తారు కదా మా వాళ్ళని చూసి కూడా ఓట్లు వేస్తారు కదా. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. కాబట్టి
బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఎంపీ గారి ద్వారా మాకు ఇంకా వీధులలో వాడళ్లలో మాకు ఇంకా ఫండ్స్ వస్తాయి అనే ఆలోచనలో ఉంటారు కదా అండి ప్రజలు. ఇవల్ల కరీంనగర్ లో స్మార్ట్ సిటీ నిధులు ఇవాళ కేంద్రం నుండి నేరుగా వచ్చినాయి కదా. అంటే ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఇస్తూనే అదనంగా కూడా తెచ్చుకునే అవకాశం, హక్కు, అధికారము గెలిచిన మా బీజేపీ పార్టీ ఎంపీలకు ఉంటది. అదనంగా తెచ్చుకోవడానికి ఇప్పుడు కొత్తగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాలేదు కదా శోభ గారు. రాకుండా థర్డ్ టైం కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం. ఈ 3 టర్మ్స్ నుంచి తెలంగాణకి ఏమిచ్చారు, ఏ ప్రజలకు ఏమిచ్చారు, వరదలు వచ్చినప్పుడు ఎంతవరకు నిధులు సమకూర్చారు, పక్క రాష్ట్రాలకు ఏ విధంగా చూస్తారు, ఇవన్నీ ప్రజలు గమనించారు. ఒకటండి, మేము కేంద్రం నుండి ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వము ప్రజల్లోకి ఎక్స్పోజ్ చేస్తలేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్రం నుండి వచ్చే ఫండ్స్ ను వాళ్ళ ఎమ్మెల్యేలు గాని, వాళ్ళ మంత్రులు గాని, ప్రభుత్వం గాని ఇది కేంద్రం ఇచ్చిందని ఎక్కడ కూడా చెప్పదు. 2 రాష్ట్రాల్లో సేమ్ అధికారంలో ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ పార్టీ, కేంద్రంలో బీజేపీ ఉంటే కంపల్సరీ వల్ల మా మోడీ గారు ఇచ్చిర్రు, మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మీరే చెప్తున్నారు, మళ్ళీ వేరే తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆ రాష్ట్రాలు జరిగే ప్రయోజనాలు మేలు ఏంటనేది మీరే ప్రత్యక్షంగా చూపిస్తున్నారు కదా. మళ్ళీ ఆ రాష్ట్రంలో బీజేపీ ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి అక్కడ ప్రత్యేకంగా కేటాయిస్తున్నారని చెప్తున్నటువంటి మాట కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పుకుంటారా ఎవరైనా? చెప్పుకోరు కదా. ఏ రాష్ట్రంలో జరుగుతున్నది అదే కదా. మరి ప్రజలు మీ వైపు ఎట్లా టర్న్ అవుతారు? తప్పకుండా ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, దేశ ప్రధానమంత్రి గారి నాయకత్వాన్ని, పరితనాన్ని చూస్తారు. మా మంత్రులు, ఎంపీలు చేసే పరితనాన్ని చూస్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ ను చూస్తారు. సర్పంచ్లకు ఎట్లయితే తీర్పిచ్చిండ్రో ఇవాళ నగర పంచాయతీలలో, కార్పొరేషన్లలో తప్పకుండా బీజేపీ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేస్తారు, మెజార్టీగా గెలిపిస్తారన్న నమ్మకం, విశ్వాసం మాత్రం ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే అన్ని పార్టీలు అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా తీర్పు ఏంటనేది మనం ఫలితాలు అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శోభ గారు. సో మొత్తంగా 3 పార్టీలకు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పార్టీ గుర్తుల మీద జరగబోయే ఎలక్షన్స్ కాబట్టి మా పార్టీ సంఖ్యాబలం ఎక్కువగా కనిపిస్తుంది. 116 మున్సిపాలిటీలకు సంబంధించి, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మా పార్టీ బలం ఎక్కువగా కనిపిస్తుంది. మా మీదే ప్రజలు ఆదరణ చూపిస్తారని చెప్తున్నారు. ఇది ఒక సెమీఫైనల్ లా భావిస్తున్నారు కాబట్టి ఏ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపు నుంచి ప్రచారం ఏ విధంగా జరగబోతుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చూద్దాం. ఎవ్రీ మినిట్ ఏం జరగబోతుంది, పార్టీల స్టాండ్స్ ఏంటి, పార్టీల కదలికలు ఏంటి అనేది. ఇది వాటికి వచ్చిన కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.